హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ వరల్డ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ చేపల పులుసు సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము. పర్ఫెక్ట్గా ఎలా చేయాలో టిప్స్ని ఇచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? చేప ముక్కలు ఉప్పు పెరుగు వేసి కడిగి తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 6, చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ అంతా, మెంతి పొడి 3 చిటికెలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ 5 టేబుల్ స్పూన్. తయారీ విధానం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కల్ని వేయండి. 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పును కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు వేసి పౌడర్ చేసుకున్న మిరియాల పొడి, వేయించి పొడి చేసుకున్న మెంతి పొడి వేసుకోండి. కారాన్ని మీ స్పైస్ లెవెల్కి చూసి వేసుకోండి. పులుసులో కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. చేపల పులుసుని వెడల్పాటి గిన్నెలోనే చేసుకోండి. ఇందులో పసుపు వేసి పేస్ట్ చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కలిపి 15 నిమిషాలు కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోండి. ఐదు నిమిషాలు అయ్యాక ఒక చెక్క గరిటతో జాగ్రత్తగా తిప్పుకోండి. మాడిపోతూ ఉంటే ఇలా ప్యాన్ని గుండ్రంగా కడుక్కోండి. కొద్దిగా ఎండిన కరివేపాకు, చింతపండు పులుసు, 1 కప్పు నీళ్లు వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి పులుసు పోసుకున్నాకే వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్ కరివేపాకు ఈసారి వేసుకోండి. ఉప్పుని మనం చాలాసార్లు వేస్తూ ఉన్నాం, ఒకసారి చూసుకుని ఉప్పుని వేసుకోండి. ఒక మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించుకోండి. చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ చేపల పులుసు రెడీ. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.